హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా గల్ఫ్లో బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను గల్ఫ్లో వచ్చి మునక్కాడ చికెన్ కర్రీ వండుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ అండి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గల్ఫ్లో నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి వీడియోస్ తీయటానికి. కాబట్టి పెద్ద మనసు చేసుకొని నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా సక్సెస్ కాలేదండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ కర్రీలు కూడా ఈ విధంగా రోజు వండుకొని తినడానికి అస్సలు ఉండదండి. ఒక్కొక్క రోజు అస్సలు కర్రీనే ఉండదు. వట్టి పెరుగు వేసుకొని తినేసి పని చేయాలి. ఎప్పుడో ఒకరోజు ఇలా కూర వండుకోవడానికి వీలవుతుందండి. నేనైతే ఇక్కడ పక్కన మునగ చెట్టు ఉంటే 2 మునక్కాయలు అయితే తెచ్చుకున్నానండి. అందులోకి కొంచెం చికెన్ తీసుకొని 2 కలిపి కూర అయితే వండుకుంటున్నాను. నేను ఎలా వండుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నేను ముందు ఇంకా గల్ఫ్లో మీకు మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. ఈ విధంగా మునక్కాడలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ ఆనియన్, టమోటా, వెల్లుల్లి, అల్లం అంతటిని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్, మునక్కాడలు, టమోటా, ఆనియన్స్ అన్నిటినీ ఆయిల్లో వీటన్నిటిని బాగా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్, మునక్కాడలు, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు అయితే నాకు అందుబాటులో ఉన్న కొంచెం మసాలాను అయితే వేసుకున్నానండి. కారం పొడిని అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. జీలకర్ర, ధనియాలు పొడి కూడా వేసానండి. ఉప్పు, కారం, పసుపు అన్నిటిని వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. మునక్కాడలు, చికెన్కు మసాలా అంతా పట్టే విధంగా ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నానండి. మన ఇండియాలో అంతా చికెన్ టేస్ట్ అస్సలు ఉండదండి. ఇక్కడ చికెన్ ఎందుకంటే ఇవి ఎప్పుడో కోసి స్టోర్ చేస్తారు కదండి, కాబట్టి అస్సలు టేస్ట్ అనిపించదు. మన ఇంటి దగ్గర చికెన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ గల్ఫ్లో చికెన్ అయితే అస్సలు టేస్టే ఉండదండి. కాకపోతే ఏం చేద్దాం ఫ్రెండ్స్, మనకున్నది చేసుకొని తినాలి. ఇంతేనండి, నా సింపుల్ అండ్ టేస్టీ మునక్కాడ చికెన్ కర్రీ రెడీ అయిందండి. పక్కన ఇంకో అక్క ఉందండి. అక్క నేనైతే ఇద్దరం తినేస్తాము. ఓకేనండి, నా ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మనం వండిన కర్రీ అయితే డిష్ అవుట్ చేశానండి. వేరే బౌల్లోకి అయితే వేసాను. ఇప్పుడు రైస్ పెట్టుకొని నా రూమ్లోకి అయితే వచ్చానండి. తింటున్నాను చికెన్ కర్రీ.
ఇదొక సలాతలోకి క్యారెట్ తురుము పెట్టానండి. నేను కూడా తిందామని కొంచెం తెచ్చుకున్నాను క్యారెట్ తురుము. పర్వాలేదండి, యావరేజ్గా ఉంది. అసలు ఇక్కడ చికెన్ అంటేనే నాకు అస్సలు బాగోదండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.